చెప్పండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేసిన బీజేపీలో దాదాపు తెలంగాణలోనే అసలు బీజేపీ లేదు అనుకునే సమయంలో జెండా వాతిండు. అతను రాజీనామా చేయడం ఎట్లా చూస్తారన్న? బాగా ట్రోల్స్ అయిపోతుంది, వేరే పార్టీలో కూడా వెళ్ళబోతున్నా అని చెప్పేసి. మీ అభిప్రాయం ఏంది మరి? ఏం లేదండి, ఇప్పుడు రాజాసింగ్ గారు రాజీనామా చేశాడు, ఇది వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే. కొద్ది అంతర్గతంగా కొన్ని పార్టీలో అన్నగారికి మర్యాద అంటే వాల్యూ లేకపోవడంతో అన్నగారు రాజీనామా చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని సోషల్ మీడియాలో నేను కూడా చూడడం జరుగుతుంది, పేపర్ ద్వారా. దాంట్లో అన్నగారు రాజాసింగ్ గారు వేరే పార్టీలో కాంగ్రెస్ లో పోతున్నాడు, బీఆర్ఎస్ లో పోతున్నాడు, శివసేనలో పోతున్నాడు, ఇవన్నీ తప్పి న్యూస్. ఇవన్నీ కూడా ఎవరు కూడా నమ్మొద్దు, నమ్మరు కూడా. ఎందుకంటే ధర్మం గురించి పోరాడే వ్యక్తి భారతీయ జనతా పార్టీనే మాకు ధర్మం గురించి సూటబుల్ పార్టీ. ఇది వేరే పార్టీలో వెళ్ళబోయినా కూడా ధర్మం గురించి కరెక్ట్ గా మాట్లాడరు కూడా. వాళ్ళు కూడా సెక్యులరిజం పార్టీలో వెళ్ళ కూడా అన్నగారు పోయే అవకాశం లేదు. కొందరు ఆయన ఏం చెప్తారంటే ప్రతిసారి ఎలిగేషన్ చేస్తూ వచ్చిండు, రాష్ట్రంలో ముఖ్య నాయకుల వల్లనే బీజేపీ ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం రాలేకపోతా ఉంది, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలోకి ఇంకా బీజేపీ రాలేకపోతుందని ప్రతిసారి చెప్తూ వస్తాను. అంటే ఎవరు రాష్ట్ర నాయకులు అంటే ఎవరు అనుకోవచ్చు, అసలు ఎవరున్నారు అనుకోవచ్చు సంబంధించి? పేరేం లేదండి. ఇప్పుడు తెలంగాణలో అధికారం తేయాలని చెప్పి అన్నగారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఆయన ముంగట్కెళ్తున్నారు. అదే లక్ష్యంతోనే మనం ముంగట్కెళ్ళి ప్రెసిడెంట్ కూడా అడగడం కూడా అదే లక్ష్యం. తెలంగాణ స్టేట్ లో భారతీయ జనతా పార్టీ సీఎం తీయాలని చెప్పి అన్నగారి లక్ష్యం. ఆ లక్ష్యం ఇప్పుడు ఎవరిని కూడా అంత భారతీయ జనతా పార్టీ అంటేనే మాకు ఒక కుటుంబం. ఆ కుటుంబంలో ఒకరు పెద్ద ఒకరు చిన్న అన్ని విధాలుగా భేదభావాలు ఉంటాయి. అవన్నీ కూడా మేము సరిదిద్దుకుంటాము. అన్నగారు మళ్ళా భారతీయ జనతా పార్టీలోనే ఢిల్లీ నుంచి అధికారం నుంచి ఫోన్ వస్తుంది, అన్నగారు మళ్ళా అలానే కంటిన్యూ అవుతాడు. ఏం కూడా ఎవరికి కూడా డౌట్ఫుల్ లేదు. అంటే కంటిన్యూ అవుతారు మీరు చెప్తున్నారు కానీ రాజసింగ్ కూడా చెప్తా ఉన్నాడు, ఇందులోనే కొందరి వల్ల పార్టీ నాశనం అయిపోతుంది, తెలంగాణలో రాలేకపోతుంది చాలా సార్లు ఎలిగేషన్ చేస్తూ వచ్చాడు. మరి అట్లా ఎలిగేషన్ చేస్తున్నాడు, మళ్ళీ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఏదైనా పార్టీ పెట్టి హిందూకి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు? ధర్మం గురించి పోరాడుతున్నాము. కార్యకర్తలు కట్టర్ హిందూగా కార్యకర్తలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నగారు బీజేపీలో రావాలనే కోరుతున్నారు. ఎవరు కూడా దాన్ని అన్నగారిని మీరు అల్లవండి ఇల్లవండి అని ఎవరు కాదు. అన్నగారికి ఏదైతే ఆలోచన ఉందో అదే ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ మాకు సూటబుల్ అండి. అంటే దీనికి సంబంధించి చాలా సార్లు కూడా ఆ బక్రీద్ సమయంలో కూడా గోవధ నశించాలి అని చెప్పి చాలా కూడా వెహికల్ అడ్డుకున్న పరిస్థితి, ముస్లింలు కూడా అడ్డుకున్న పరిస్థితి కరెక్ట్ కాదు, గోవులను ప్రేమించాలి, దైవంతో సమానం చాలా సార్లు చెప్తూ వస్తున్న వ్యక్తి. హిందువులకు ఎక్కడ గుళ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ జరిగినా, గుడి గోపురాల్లో కావచ్చు, పూజలకు సంబంధించి హిందువుల పైన ఎక్కడ హత్యలు జరిగినా కూడా ఎక్కడ ప్రశ్నించే మొదటి వ్యక్తి గోషామహల్ ఎమ్మెల్యే. కానీ ఇట్లా పార్టీ నుంచి రాజీనామా చేయడాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే కొందరు పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకులు మాట్లాడలేదు కనీసం అతని పైన, దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? ఇది కొత్త కాదండి. ఇప్పుడు ఎదిగే నాయకుడికి 2014 నుంచి అన్నగారు ఇదే స్టైల్లో ఇదే వేలో ఒక ధర్మం పట్ల మాట్లాడే వ్యక్తి. ధర్మాన్ని గురించి వెళ్తున్నాడు కాబట్టి ఇవన్నీ కామనే. మా అంతర్గత విషయాలు ఇవన్నీ పార్టీలో ఇవన్నీ కూడా కొన్ని రోజులలో సరిదిద్దుకుంటాయి. మళ్ళా అన్నగారు దీంట్లోనే కంటిన్యూ అవుతాడు. ఎవరికి కూడా దీన్ని ఇల్లబోతాడు అల్లబోతాడు అని చెప్పి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి, అవన్నీ కూడా తప్పండి. మధ్యలో వచ్చిన వ్యక్తి రామచంద్రరావు గారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకునేది ఎవరు కూడా వచ్చినా మధ్యలో వచ్చిన వ్యక్తి అందరు సీనియర్ నాయకులే, అందరు ఎవరిని కూడా ఆయన విమర్శించలేదు. ఎవరిని కూడా ఇది తప్పు అని చెప్పి సూటబుల్ కాదు. పార్టీని ముంగటి నడిపియాలంటే ఇప్పుడున్న స్టైల్ కి ఇప్పుడున్న హిందూ పట్ల భావజాలం పెట్టుకునే నాయకులని కానీ కార్యకర్తలే కానీ ఇప్పుడున్న చాలా మంచిగా ఇప్పుడు పట్టుంది మన కాంగ్రెస్ మీద. దానిలో అనే స్కీమ్స్ ఇవ్వకపోవడము, దాని ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోపాలు అవన్నీ చెప్పి ముంగటికి పోయే వ్యక్తి కావాలి, ఉరికే వ్యక్తి కావాలి. నడిచే వ్యక్తి ఇప్పుడు పార్టీకి అవసరం లేదు, ఉరికే వ్యక్తి కావాలి. కాబట్టి కొద్దిగా అన్నగారు అదే విషయంలో బ్యాక్ సెట్ అయిందంటే మా కోరిక. అంటే కొన్ని వస్తున్న వార్తలు ఏంటంటే బీజేపీ సంబంధించినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఎక్కువ వర్గానికి సంబంధించి మాత్రమే మాట్లాడతారు, అంటే హిందువులకు సపోర్ట్ గానే మాట్లాడతారు. అంటే బీజేపీ పార్టీకి హిందువులు ఒకటే కాదు కదా, క్రిస్టియన్ సంబంధించిన కావచ్చు, ముస్లింల ఓట్స్ కూడా అవసరమే కదా అని చెప్పేసి అందుకే అతన్ని అధ్యక్షుని రేసులో ఉంచలేదు అని చెప్పేసి కూడా బయట కొన్ని ప్రచారం జరుగుతా ఉంది. అంటే ఇదేమన్నా జరుగుతుందని ఇక్కడ మేము కూడా అదే అనుకుంటున్నాం అండి. ఇప్పుడు అన్నగారికి ఒక ధర్మం పట్ల హిందువుల గురించి మాట్లాడతాడు కాబట్టి అధ్యక్ష పదవి ఇవ్వలేదు. ఎందుకంటే పార్టీ అభివృద్ధి చెందాలంటే అన్ని సెంట్రల్ ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఆలోచించి ఇప్పుడు రాజాసింగ్ గారు మాట్లాడితే కేవలం హిందువుల గురించి మాట్లాడతాడు. ధర్మం పట్ల ఏదైనా ఉంటే అంటే ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ ఫైట్ చేసే వ్యక్తి రాజాసింగ్ గారు. దానివల్ల ఏమన్నా
పార్టీలో చూసి దానికి అది ఇవ్వలేనని చెప్పి మీ అందరి ఆలోచన కూడా అదే ఉంది. కానీ ధర్మం పట్ల ఆయన పార్టీలా ఉన్నా లేకపోయినా పక్కకున్నా కానీ ధర్మాన్ని మాత్రం మోసం చేసే వ్యక్తి కాదు. ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా ధర్మం గురించే ఇంత తెలంగాణ స్టేట్ లో ఇంతమంది ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఎవరు కూడా ధర్మం పట్ల గౌమాత పట్ల ఎవరు కూడా మాట్లాడే వ్యక్తి, ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి అయితే మేము చూడలేదు. అంటే రాజీనామా చేసిన వ్యక్తి మళ్ళీ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ వస్తే బీజేపీ మళ్ళీ తీసుకుంటుందా? దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉందంటారు? నేను ఇప్పుడే చెప్తున్నానండి, ఇది ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే ఒక మా కుటుంబంలో అమ్మ తిట్టి ఎలగొట్టినా మన ఇంటికెళ్ళి కొడుకెళ్ళిపోయినా మళ్ళా గంటన్నర తర్వాత పిలుచుకొని ఓదార్పడం జరుగుతుంది. మళ్ళా తీసుకొని మేము నడుస్తాము. ఇదే రాజాసింగ్ గారు ఆయన వేరే పార్టీలో పోడు, మేము పోనీయం కూడా. ఆయన పోయినా కూడా మేము అందరం కూడా కార్యకర్తలం అడ్డుకుంటాం. ఆయన పోనీయం. శివసేనలోకి పిల్లబోతుండు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతుండు. దీనికి సంబంధించి ప్రచారం అయిపోయిన తర్వాత ఒక మేనిఫెస్టో పెట్టుకొని కూడా దీనికి సంబంధించి మేనిఫెస్టో పెట్టుకుని ఎన్నికలకు కూడా వెళ్ళబోతా ఉంటూ నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ శివసేన నుంచి అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఇట్లా ఏమైనా వెళ్ళే ఛాన్స్? ఎందుకంటే ఇందులో సంబంధించి పార్టీ ఇంకోటి చూసుకున్నట్టు శివసేననే ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా వెళ్ళే ఛాన్స్? ఇవన్నీ శివసేన ఇదన్నీ చెప్పి అన్నగారి బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ స్టేట్ కి ఏవైతే తెలంగాణనే కాదు నేషనల్ లో కూడా చాలా మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఆయన పేరు మీద కొంతమంది రాజకీయం చేసుకుంటున్నారు. అది రాజకీయం అనేది అది ఫోటోలో మాత్రమే, వీడియోలో మాత్రమే, కానీ అది ఎక్కడ కూడా వెళ్ళే వ్యక్తి కాదు ఆయన. మీరు అవన్నీ తప్పు ఇన్ఫర్మేషన్ అండి ఇస్తున్నారు ఎవరికైతే ఉన్నది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.